సమావేశంలో జరిగిన దాంట్లో కూడా మురళీధరరావు గారే ఉన్నారు. తర్వాత రాహుల్ బొజ్జా గారు చేసిన లేఖ తర్వాత వచ్చిన తర్వాత అసలు మురళీధరరావు గారు చెప్పింది కరెక్టా, రాహుల్ బొజ్జా గారు చెప్పింది కరెక్టా అనేది ఒక క్లారిటీ సార్. రెండవది, నీటి కేటాయింపుల సందర్భంగా అన్యాయం జరిగిందని చెప్తున్నారు. నల్గొండ జిల్లాకు ఎస్ఎల్బీసీ టన్నెల్ అనేది కీలకమైంది. అది పెండింగ్ ప్రాజెక్టుగా ఉంటుంది కదా, నీటి కేటాయింపులే లేనప్పుడు ఎస్ఎల్బీసీకి నీళ్ళు ఎలా వస్తాయి? ఆ ప్రాజెక్టులు ఆమోదం పొందినరు, దానికి వరద జలాల మీద అనుమతులు ఉన్నాయి. అది ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులు ఉన్నాయి కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు పెట్టొద్దని ఆనాడు ఈ చట్టంలోనే మా ప్రభుత్వం పొందుపరిచింది. రాష్ట్ర విభజన తర్వాత ప్రారంభించిన ప్రాజెక్టులకే కొత్తగా బోర్డు అనుమతి తీసుకోవాలి. రాష్ట్ర విభజన చట్టం అపాయింటెడ్ రాకంటే ముందు ఉన్న ప్రాజెక్టులన్నిటికీ కూడా నిరభ్యంతరంగా ప్రాజెక్టులను పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. అందుకే దానికి చిత్తశుద్ధి ఒకటే అవసరం. చంద్రశేఖరరావుకి చిత్తశుద్ధి లేకుండే కాబట్టి ఆ ప్రాజెక్టు పూర్తి కాలే. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది, సొంత జిల్లా కాబట్టి తొందరలోనే 18 నెలల ఆ ప్రాజెక్టును పూర్తి చేసి 2 ఏళ్ల నల్గొండకి ఇవ్వాల్సిన నీళ్ళని వారి నాయకత్వంలోనే మేము ఇస్తాము.